సీఎం జగన్మోహన్ రెడ్డికి తన చెల్లి సునీత రెడ్డి ఒక సలహానిచ్చారు. మీరు గాయానికి వేసుకున్నటువంటి ఈ బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే మీకు చీము పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గాయం కూడా తొందరగా మానదు. గాయం తొందరగా మానాలంటే మీరు ఆ బ్యాండేజ్ని తీసేయండి, అప్పుడే గాయం మానుతుంది, అలాగే ఇన్ఫెక్షన్ కూడా అవ్వకుండా ఉంటుంది అంటూ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం హాయ్. మేడం నమస్తే. హాయ్ మేడం. వైఎస్ సునీత రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చారు. మీరు బ్యాండేజ్ వేసుకున్నారు చిన్న గాయానికి, ఆ బ్యాండేజ్ తీసేయండి, లేదంటే ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాండేజ్ తీసేయకపోతే ఆ గాయం తొందరగా మానదు అంటూ ఆవిడ సలహా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి ఆవిడ ఇచ్చినటువంటి సలహా మీద భిన్న స్వరాలు వినపడుతూ ఉన్నాయి మేడం. వెటకారంగా ఇచ్చిందని కొందరు అంటున్నారు, లేదు అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ సలహా ఇచ్చింది అంటూ మరికొంతమంది అంటూ ఉన్నారు. ఏంటి మేడం సునీత రెడ్డి గారి సలహాని మనం ఏ రకంగా చూడాలి అంటే ఏం చెప్తారు? యద్భావం తద్భవతి. మీరు ఎలా తీసుకుంటే అలా, మీ భావన ఎలా ఉంటే దాన్ని అలా తీసుకోండి, అలా చూడండి. మనమైతే మంచిగానే తీసుకుందాం. ఎందుకంటే ఒక చెల్లెలుగా ఇప్పుడు ఎంత కోపం ఉన్నా ఎంత ఇది ఉన్నా రక్త సంబంధం అనేది అందుకే మనకి కొంచెం కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది కదా అతను అన్నగారు, అందుకని మంచిగానే చెప్పారని తీసుకుందాం. అంటే అదే అన్న మీద ప్రేమ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు, ఎందుకు ఖండించలేదు అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రేమ ఆ రోజు ఏమైంది అంటూ కూడా కొంతమంది అంటారండి. అనేవాళ్ళకి ఏదో వినేవాళ్ళు లోకు అంతే. ఆ రోజు కుదరలేదు, ఆవిడకి అనలేదు, అదేం పెద్ద విషయమా? ఇప్పుడు కూడా ఆవిడ ఎందుకంటే ఇప్పుడు 14 రోజులు అయిందండి మీకు ఆ దాడి జరిగి, చిన్న గులకరాయి దాడి జరిగి 14 రోజులైంది. కాబట్టి అది అసలు మామూలుగానే మనం ఒక చిన్న ఇది కోసుకుంటేనే, అంటే బాగా కోసుకున్నా ఎంత లోతుగా కోసుకున్నా 1 రోజు 2 రోజులు బ్యాండేడ్ వేస్తాం. అలాంటి రాయి తగిలింది, అది కమిలిపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. పెద్దగా పెద్ద దెబ్బ తగిలి ఉండకపోవచ్చు, 2 రోజుల్లో మానిపోతుంది. దానికి మీరు ఇంకొక విషయం, మరి ఇక్కడ నేను కూడా అదే అడుగుతున్నా. అంటే సోషల్ మీడియాలో మనం ఒకటి కనుక అబ్జర్వ్ చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన రోజు గాయం చిన్నగా ఉంది, ప్లాస్టర్ కూడా చిన్నగా వేశారు. నేను ఇప్పుడు అదే ఆ తర్వాత రోజు రోజుకి ఆ ప్లాస్టర్ సైజు పెరుగుతూ వస్తూ ఉంది. ఈ ప్లాస్టర్ ఎన్నికల రోజు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది, అవసరమైతే ఈ ప్లాస్టర్ సైజు కూడా పెరగబోతోంది అంటూ రకరకాల మీమ్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. అవి మీమ్స్ కాదు, ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నా. బికాస్ మీరు తగిలిన రోజేమో అసలు అక్కడ ఏమీ కమిలినట్టు లేదు. 2 ఫోటోలు మనందరం చూసాం సోషల్ మీడియాలో. ఒక దాంట్లోనేమో జస్ట్ ఇట్లా ఒక చిన్న గీర్ లాగా ఉంది, తర్వాత మళ్ళా కమిలినట్టు వచ్చింది, ఆ తర్వాత చిన్న ప్లాస్టర్ వచ్చింది. అది రోజు రోజుకి ఇప్పుడు కాణిపాకం వినాయకుడు పెరుగుతున్నాడు అంటారు చూడండి, అట్లాగా. అంటే వినాయకుడితో పోల్చకూడదు, అది క్షమించండి, కాకపోతే అట్లాగా ఇది బ్యాండేజ్ మాత్రం పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు అందుకని ఆవిడకి సందేహం వచ్చింది. ఆవిడ ఏమన్నారంటే అది ఇన్ఫెక్షన్ అవుతుంది, నువ్వు తీసే అన్నయ్య, దానివల్ల నీకే నష్టం. ఇంకా దాని మీద ఇంకా చాలా మంది చాలా మాట్లాడారు. మెదడుకు కూడా ప్రమాదం రావచ్చు, ఇన్ఫెక్షన్ అయితే మెదడు దెబ్బతింటుంది. అసలే ఎలక్షన్. సునీత రెడ్డి గారి వ్యాఖ్యలు ఇక్కడ వ్యంగ్యంగా ఉన్నాయి. నువ్వు ఆడిన నాటకాలు డ్రామాలు కట్టిపెట్టు, ఆ ప్లాస్టర్ తీసేస్తేనే నీకు మంచిది అన్నట్లుగా సునీత రెడ్డి గారు మాట్లాడినట్లుగా కొంతమంది వాటిని వక్రీకరిస్తూ ఉన్నారు. అలాగే తీసుకోండి, పోనీ అందరూ చెప్పినట్టు అలాగే తీసుకుందామండి. అలా మాట్లాడే హక్కు కూడా ఆవిడకుంది. ఇప్పుడు నువ్వు చేసిన డ్రామాలు చాలు, మా నాన్నగారు చనిపోయి 5 ఏళ్ళు అయింది, నువ్వు దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. నిన్న ఏం చేశారు పెద్ద మనిషి పులివెందుల్లో పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకుని పిల్లోడు మీద నా చెల్లెమ్మలు దండయాత్ర చేస్తున్నారు, వాడు చిన్న పిల్లోడు అని చెప్పాడు కదా. 30 ఏళ్ళంతా ఉన్నాయి, వాడు చిన్న పిల్లాడు, వాడికి ఏమి తెలియనప్పుడు నేనేమంటానంటే వాడంత అమాయకుడైతే నువ్వు అసలు ఎంపీగా ఎలా నిలబెడతావు? మరి నోట్లో వేలు పెడితే కొరకలేడు, మాట్లాడలేను పెద్ద మనిషికి నువ్వు రాజకీయాల్లోకి ఎలా తీసుకొస్తావు? రేపొద్దున ఏం మాట్లాడతాడు ప్రజల సమస్యల మీద? అది కూడా ప్రశ్నే కదా. సో సునీత గారు ఆ రకంగానూ మాట్లాడి ఉండొచ్చు, తప్పేమీ లేదు. నువ్వు ఓ పక్కేమో అవినాష్ రెడ్డిని అలా అంటున్నావు, నువ్వు ఈ ఎన్నికల కోసం దెబ్బ కొట్టించుకుని ఉండొచ్చు, అందుకే ఆవిడ దానికి సానుభూతి చూపించి ఉండకపోవచ్చు గతంలో 12 రోజుల క్రితం. సో నిన్నను ఆవిడ ఆ మాట అనడానికి చాలే నీ డ్రామాలు ఇంకా ఆపు అని కూడా చెప్పుండొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. షీ హ్యాస్ ఎవ్రీ రైట్.
ఎయిదర్ వే షీ కెన్ టాక్, ఓకేనా? అలాగా మాట్లాడి ఉండొచ్చు, ఇలాగా మాట్లాడి ఉండొచ్చు. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఫస్ట్. రెండోది, నిన్న ఆవిడేమంది, ఇప్పుడు వీళ్ళ మీద ఎగిరెగిరి పడుతున్నాడు ఆయన. చెల్లెళ్ళు అదే పచ్చ చీర కట్టుకుందని ఒక చెల్లెల్ని, వీళ్ళిద్దరునేమో అదేంటది చంద్రబాబు నాయుడు వెంట వెళ్తున్నారు, వాళ్ళ బుట్టలో పడిపోయారు, ఏవేవో మాట్లాడాడు కదా ఆయన. నిన్న కూడా అదే చెప్తున్నాడు, ఆయన అమ్మాయి కూడా అసలు మా బాబయ్యకి 2వ పెళ్లి జరిగింది, ఓ పిల్లాడున్నాడు, ఈ పనికి మాలిన మాటలు చెప్పాడు తప్ప ఇప్పుడు హత్య గురించి ఆయన మాట్లాడాడు. మరి వీళ్ళు ఎందుకు హత్య గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఆర్డర్ తీసుకొచ్చారు కదా, 6 మాట్లాడకూడదు. 6లో ఎవరున్నారు? సునీత గారు ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకొకళ్ళు ఎవరు నారా లోకేష్ ఉన్నారు. సో ఈ 6 మాత్రం మాట్లాడకూడదు. మరి ఎలా తెచ్చుకుంటారండి ఆర్డర్? ముందు నోటీస్ ఇచ్చి వీళ్ళ దగ్గర వివరణ కోరకుండా ఆర్డర్ మాత్రం వచ్చేస్తుంది. అందుకని సునీత ఏమన్నారు ఆ రోజు మాట్లాడేటప్పుడు, నాకు ఆర్డర్ నా చేతికి రాలేదు, మీరు చెప్తున్న ఆర్డర్ ఏంటో నాకు తెలీదు అని ప్రెస్ వాళ్ళతో అన్నారు. రానప్పుడు షీ కెన్ టాక్ కదా. ఇప్పుడు నీకు కావాల్సినట్టు మరి అప్పుడు ఎవ్వడూ మాట్లాడకూడదు కదా. ఇప్పుడు సునీత గారు అడుగుతున్న దాంట్లో అది కూడా ఉంది. మీరు మాత్రం ఎలా మాట్లాడతారు? మా నాన్న మీకు ఏం అన్యాయం చేశారు? మా నాన్న గురించి ఒక్క మంచి మాట మీరు మాట్లాడలేదు. మా నాన్న ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వద్దనుకున్నారు, ఆయన ఎంపీ పదవి వద్దనుకున్నారు కదా, వీళ్ళ కోసం వదిలిపెట్టారు కదా. అవినాష్ రెడ్డిని ఆ రోజు గెలిపించారు కదా, విజయమ్మ గెలిచారు కదా, మరి మా నాన్న గురించి ఎందుకు నీకు అంత ద్వేషం మా నాన్న మీద అని అడిగింది ఆవిడ. అది కరెక్టే కదా. ఎంత దారుణంగా ఎవరైనా హత్య చేయిస్తారా? అందులో అవినాష్ రెడ్డి A8. ఇప్పుడు నిందితుల్లో యనమండుగురులో ఇతను A8 అవినాష్ రెడ్డి. ఇప్పుడు సిబిఐ ఏం చెప్పింది? ఇతను చూశాడు, ఇతను హత్య చెయ్యలేదు, చేయించినప్పుడు జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు. అది సిబిఐ ఖచ్చితంగా చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు సిబిఐ నిందితుడిగా ఉన్న వ్యక్తిని నువ్వు ఎట్లా నిల్చోబెడతావు అని వీళ్ళు అడుగుతున్నారు. ఏది ఇప్పుడు సునీత గారు ఏ రకంగా మాట్లాడినా తప్పులేదండి, వాళ్ళు అంత బాధలో ఉన్నారు. అది వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినా తప్పులేదు, మామూలుగా మాట్లాడినా తప్పులేదు. బికాజ్ అంత రోడ్డు మీద కీడుస్తున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళని. నాట్ ఓన్లీ చెల్లెళ్ళు, నిన్న సౌభాగ్యమ్మ గారు కూడా బయటకు వచ్చి లేఖ రాశారు. ఆవిడ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకొక లేడీ బయటకు వచ్చింది వల్ల. అసలు కుటుంబం హ్యాపీగా, ఆవిడ డాక్టర్గా ఆవిడేమో ఆవిడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, షర్మిల ఏదో తన పని తను చేసుకుని నీకు అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తున్నారు, విజయమ్మ గారు నీకు హెల్ప్ చేశారు, సౌభాగ్యమ్మ గారి పాటికి సౌభాగ్యమ్మ గారు ఇంట్లో ఉంది, ఆవిడెవరు విమలమ్మ ఆవిడ ప్రచారం ఆవిడ చేసుకుంటున్నారు. ఇంతమందిని నువ్వు వీధిలోకి లాగావు అంటే విమలమ్మ నీ తరఫునే మాట్లాడుతున్నారులే, కానీ ఇప్పుడు నీకోసం బయటకు వచ్చింది కదా ఆవిడ. అనవసరంగా వార్తల్లోకి ఎక్కి దూషణాలు తిరస్కారాలు 2 పొందుతోంది కదా ఆవిడ. అవునా కాదా? ఆవిడని దూషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఆవిడకి అవసరమా ఈ వయసులో? అలాగే ఇప్పుడు నేను సౌభాగ్యం గారు ఎంత వేదనతో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆవిడకి తెలుసో లేదో, ఆవిడకి 2వ పెళ్లి విషయం తెలియవచ్చు, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. అది నీకు కూడా అనవసరం. ఇన్ని సంవత్సరాల్లో ఈ 5 ఏళ్లలో నువ్వు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఏ రోజైనా నువ్వు నీ చిన్నాన్న హత్య గురించి మాట్లాడావా? ఏ రోజైనా మాట్లాడా? ఏ రోజైనా అవినాష్ రెడ్డి అమాయకుడు అని చెప్పాడా? మరి నిన్నెందుకు పిల్లోడయ్యాడు? వాళ్ళ మినిస్టర్స్, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ అమాయకులు, మంచివాళ్ళు, పేదవాళ్ళు. ఇంకా అసలు ప్రపంచంలో ఇంతకంటే ఏమి ఉండదు. సౌమ్యులు, ఇంకా పెద్ద పైపెచ్చు సౌమ్యులు. ఆ సౌమ్యులు అనే పదం డిక్షనరీలో తీసేయండి. ఎందుకంటే పాపం ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడితే అసలు మహామహులు ఉన్నారు కదా. మన కొడాలి నాని గారు ఉన్నారు, మన ఎవరు రోజా గారు ఉన్నారు, మన అంబటి రాంబాబు గారు ఉన్నారు. అసలు ఎవరు లేరు, పేర్ని నాని గారు ఉన్నారు. అందరూ సౌమ్యులే. అసలు ఎవరికి పాపం అంటే వీళ్ళ సౌమ్యత ఏంటంటే వీళ్ళకి తెలుగు రాదు పాపం, వాళ్ళకి నేర్పించలేదు, వాళ్ళకి బూతులే నేర్పించారు. అక్కడ వచ్చింది వాళ్ళ గురువు ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.